న్యూటన్ సెకండ్ లా ఈ డెఫినేషన్ చూడండి. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ది మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ యాక్సిలరేషన్. చూడండి, ఎఫ్ అంటే ఫోర్స్, ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సిలరేషన్. ఈ న్యూటన్ సెకండ్ లా ఈ ప్రిన్సిపల్ని మనం ఇక్కడ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే డెఫినేషన్కి సింపుల్గా చెప్పారనమాట ఇది. ఇఫ్ యూ అప్లై మోర్ ఫోర్స్ టు అన్ ఆబ్జెక్ట్, ఏదైనా వస్తువు మీద ఎక్కువ బలం ప్రయోగిస్తే ఇట్ మూవ్స్ ఫాస్టర్ అంటే యాక్సిలరేట్స్ డిపెండింగ్ ఆన్ హౌ హెవీ మాస్ ఇట్ ఈస్. అది ఎంత బరువు ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఫాస్ట్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, అంతే. ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే అంతే. చూడండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పుషింగ్ ఏ షాపింగ్ కార్ట్. షాపింగ్ అంటే మనం ఎక్కడ వెళ్తాం, డిమార్ట్ వెళ్తామో, రిలయన్స్, ఏదో ఒకటి వెళ్తాం కదా. అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఖాళీగా ఒకటి షాపింగ్ కార్ట్ అనేది మనకి చాలా ఎంటీగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అదే రిటర్న్ వచ్చేటప్పుడు అందులో గ్రాసరీస్ మనకి అవసరం ఉన్నా లేకున్నా ఏ ఒకటి తీసుకుంటామో అవి తీసుకొని వచ్చేటప్పుడు బరువుగా ఉంటుంది. సో అది హార్డ్గా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కావాల్సింది మోర్ మాస్ అంటే ఎక్కువ బరువు ఉంది, మోర్ ఫోర్స్ నీడెడ్, కాస్త ఎక్కువ బలం అవసరం అవుతుంది. అదే కికింగ్ ఏ ఫుట్బాల్ వర్సెస్ బౌలింగ్ బాల్ చూడండి. అదే ఫుట్బాల్ అనుకోండి కాస్త లైట్గా ఉంటుంది, అందుకని మీరు కొట్టగానే వేగంగా వెళ్ళిపోతుంది. అదే బౌలింగ్ బాల్ అనుకోండి హెవీగా ఉంటుంది, అంతే వేగంగా వెళ్ళదనమాట. ఎందుకు అంటే చూడండి, సేమ్ ఫోర్స్ డిఫరెంట్ మాస్ డిఫరెంట్ యాక్సిలరేషన్. అదే ఫోర్స్తోనే దాన్ని తన్నావు, కాకపోతే అది బరువు వేరే, ఇది వేరే ఉంది, అది వేరే ఉంది మాస్. సో అందుకనే డిఫరెంట్ యాక్సిలరేషన్. అది కొంచెం స్లోగా, ఇది కొంచెం వేగంగా వెళ్ళింది. అదే కారుకి ట్రక్కి చూడండి, కారు ఎప్పుడైనా కానీ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ట్రక్ కంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం ఏమైనా ట్రక్కులు ఉంటే. ఎందుకు అంటే సేమ్ ఇంజనే, కాకపోతే దీని యొక్క బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మోర్ మాస్ ట్రక్కి, అందుకని స్లోవర్ యాక్సిలరేషన్ విత్ సేమ్ ఫోర్స్. అదే ఫోర్స్ అప్లై చేయాల్సిందే, తప్పదు. మళ్ళీ సైక్లింగ్ అప్ హిల్ చూడండి, ఏదైనా సైకిల్ ఎత్తైన చోట సైకిల్ తొక్కాలి అంటే సన్నగున్న వ్యక్తి అయితే కొంచెం వేగంగా వెళ్ళిపోతాడు, అక్కడికి చేరుకుంటాడు. అదే నాలాగా బరువు ఉండే వ్యక్తి అయితే కాస్త ఫోర్స్ అప్లై చేసి, అంటే బలం ఎక్కువ అప్లై చేసి పెడలింగ్ చేస్తే అప్పుడు దానికి చూడండి మోర్ ఫోర్స్ నీడెడ్ ఫర్ మోర్ మాస్. నేను బరువు ఎక్కువ ఉన్నా కాబట్టి నాకు కొంచెం బలం ఎక్కువ అవసరం నేను అక్కడ చేరుకోవడానికి. సన్నగున్న వ్యక్తి కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇంతేనండి న్యూటన్ సెకండ్ లా అంటే. ఇంతే, చాలా సింపుల్గా మీకు అర్థమైందని నేను అనుకుంటానా. అర్థం కాకుంటే ఇంకా మీరు ఏమన్నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెయిన్బో.